వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో మనందరికీ తెలుసు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయో. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా అన్న రీతిలో పరిస్థితులు కొంత కనిపించాయి మనకి. రేవంత్ రెడ్డి తోటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళి, ప్రముఖులందరూ కూడా వెళ్ళి ఆయనతో భేటీ అవ్వటం. ఆ తర్వాత దిల్ రాజు గారు దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఒక ఇంటర్నేషనల్ హబ్గా హైదరాబాదుని ఎలా అభివృద్ధి చెందించాలో, దాంట్లో తెలుగు సినిమా ఎంతవరకు భాగస్వామి ఉండాలో దాని గురించి రేవంత్ రెడ్డి గారు అడిగారని చెప్పేసి కూడా చెప్పారు. సో నిజానికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అల్లు అర్జున్ వ్యవహారం ఏదైతే ఉందో, రేవతి అనే ఆమె సంధ్యా థియేటర్ దుర్ఘటనలో మృతి చెందిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు తెలుగు సినిమాలో ఈరోజు ఎటుపోతోంది, దీన్ని ఒక సక్రమ పద్ధతిలోకి వెళ్ళే వాళ్ళే లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఏంటి సార్ ఇప్పుడు తెలుగు సినిమా పయనం ఎటువైపు అంటే ఏం చెప్పాలి? అంటే గతంలో మనం చూస్తే ఒక సినిమాని, తెలుగు సినిమా సంబంధించి చిరంజీవి గారు మెగాస్టారు, ఆయన నెంబర్ 1 అని చెప్పుకునేవాళ్ళం. ఆయనే బాస్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇక ఏదైనా వ్యవహారాలకు వచ్చేటప్పటికి సినిమా సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే గురువుగారి వైపు చూసేవాడు దాసరి నారాయణరావు గారు. సో అంటే ఒకవైపు దాసరి గారు, ఇంకోవైపు చిరంజీవి గారు అన్నట్టు ఉండేది కదా. ఇప్పుడు అసలు ఎవరున్నారు అసలు తెలుగు సినిమాకి సంబంధించి? ఒక అంటే పెద్ద దిక్కే లేకుండా పోయింది. ఇప్పుడు అసలు ఎవరు బాస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న లీడ్ చేశారు. అవును. ఏది తెలంగాణ సీఎం దగ్గరికి మొత్తం ఇండస్ట్రీ 45 మందిని తీసుకొని వెళ్ళారు ఆయన. అవును, ఎఫ్డిసి చైర్మన్ హోదాలో. అలాగే ఇప్పుడు ఒక రకంగా ఏపీ గవర్నమెంట్తో కూడా ఆయన చర్చలు మొదలుపెట్టినట్టుగానే భావించాలి. ఓకే. ఎందుకంటే ఆయన వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ని కలిసింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించినట్టుగా చెప్తున్నారు. ఆయన అయితే అంగీకారం తెలపలేదు. ఓకే. ఆయన అంగీకారం తెలపలేదు, వస్తున్నట్టుగా చెప్పలేదు. ఆయన వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈయన వ్యక్తం చేసి ఆయన వెసులుబాటు చూసుకుని ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేటే పెట్టుకుంటాం అంటున్నారు ఈయన. ఓకే. కానీ అంత వెసులుబాటు డేట్ ఇచ్చి చేసుకునేంత టైం లేదు ఇక్కడ. టైం దగ్గరకు వచ్చేసింది. ఓకే. రిలీజ్ టైం దగ్గర పడింది. అవును, 10వ తేదీ సినిమా రిలీజ్. యాక్చువల్గా ఇక్కడ 1వ తేదీ హైదరాబాద్లో ఉంటుంది, 4వ తేదీ అంటే రీసెంట్గా మనకి అందుతున్నటువంటి సమాచారం రాజమండ్రిలో జరగబోతోంది. అవును, దానికి ఆయన రాబోతున్నారు అనేది కూడా నడుస్తుంది. కన్ఫర్మేషన్ అయితే చేయలేదు ఆయన. కన్ఫర్మేషన్ చేయలేదు. వస్తే రానువచ్చు, లేదు రాకపోనువచ్చు. ఓకే. రాకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ బన్నీకి సంబంధించిన వ్యవహారం వస్తే ఒకలాంటి ట్రోలింగు, రాకపోతే ఒకలాంటి ట్రోలింగు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే. రావటం వలన జరిగేటువంటి ట్రోలింగే ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఓకే. ఎందుకని అది గేమ్ చేంజర్ కాబట్టి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాబట్టి వెళ్ళారు. ఆయన ఆ రోజు హైదరాబాద్ వచ్చి కూడా, అల్లు అర్జున్ రిలీజ్ అయిన రోజు ఆయన హైదరాబాద్ వచ్చారు. అవును. తన మొదటి సినిమా నిర్మాత అల్లు అరవింద్ గారి ఇంట్లో కష్టం వస్తే ఆయన కనీసం వెళ్ళి పరామర్శించలేదు అని ట్రోల్ చేస్తారు. అంటే తమ కుటుంబం హీరోగా ఆయన్ని కన్ఫర్మ్ చేశాడా రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్, ఇలా వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓకే. దానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది ఇప్పుడు. అదేమిటంటే ఆయన ఈ బన్నీకి సంబంధించిన వ్యవహారంలో మీరు ఎందుకు స్పందించలేదు అంటే, అది ఎవరైనా అదే చేస్తారు కదా. చట్టం అది అక్కడ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు కదా వీళ్ళు ప్రాపర్గా. వీళ్ళ రెస్పాన్స్లో తేడాలు ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ రెస్పాండ్ అవడంలోనూ తేడాలు ఉన్నాయి. కాబట్టి దాని ఫలితం అనుభవిస్తున్నారు. దానికి నేను చేసేది ఏముంది అన్న టోన్లో ఆయన మాట్లాడాడు అని
ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడతారేంటని అది వేరే కాంటెక్స్ట్. ఆయన మాట్లాడింది వేరే కాంటెక్స్ట్. సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక చావు దగ్గరకు వచ్చాడు. అవును. వచ్చిన సందర్భంగా అడిగినప్పుడు దాన్ని లింక్ చేస్తూ మాట్లాడాడు ఆయన. కాదనుకోండి, అది ఇది అతను ఎంపీడీఓ ఇష్యూలో కదా. అవును, అదే వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక సంతాప వ్యవహారం కూడా ఉంది. దాన్ని లింక్ చేస్తూ ఎందుకు దీనికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఈ రకమైనటువంటి లింక్ చేసి మాట్లాడటం అనేది జరిగిపోతుంది. బిట్వీన్ ది లైన్స్ ఎక్కువ హడావిడి జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన అనకపోయినప్పటికీ ఆయన నేరుగా బన్నీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అనేది ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది. ఇలాంటి వాటికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఆయన గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళితే. ఓకే, మేబీ అందుకనే ఆయన అయితే ముందుకు రాలేదు. కానీ మీరు సినీ పెద్ద అన్నారు కాబట్టి ఇక్కడ ఒక రకంగా దిల్ రాజునే సినిమా పెద్ద అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే. గతంలో ఎలా ఉండేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సరే తమ సమస్య చెప్పుకోవటానికి ఒక యాక్సెస్ ఉండేది. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దగా ఎలా ఎమర్జ్ అయ్యాడు ఆయన అంటే ఎవరైనా ఏ టైంలోనైనా వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉండేది, యాక్సెస్ ఉండేది. అప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉండని, నిర్మాతల మండల అధ్యక్షుడు ఎవరైనా ఉండాలి, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎవరైనా ఉండని, కానీ ట్రబుల్ షూటర్ మాత్రం దాసరి గారు యాక్సెస్ ఉండేది. ఇంటి దగ్గరికి వెళితే ఆపేయటం లాంటివి ఉండేవి కాదు. బయట ఒక కాపలాదారు ఉన్నప్పటికీ కూడా అవును లోపల వాళ్ళతో మాట్లాడేవాడు. ఇది ఈ సమస్య మీద బలానా అతను వచ్చాడు అంటే సరే రమ్మను అనేవాడు. ఆయన వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడేవాడు. అవును, ఏ టైంలోనైనా దాసరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక వాతావరణం ఉండేది. అలాగే చెప్పిన వెంటనే ఎవరితో అయితే ఆ ఇష్యూ ఉందో వాళ్ళకి ఆయన నేరుగా ఫోన్ చేసి వాళ్ళని కూడా నిద్రలేపి ఇదిగో ఈ ప్రాబ్లం మీద బలానాథన్ నా దగ్గరికి వచ్చాడు, కొంచెం ప్రాపర్గా వ్యవహరించండి అని ఒక మాట చెప్పేవాడు. ఈ మాట చెప్పించుకోవడం కోసమే చాలామంది వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఓకే. అలా యాక్సెస్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరైనా ఏ టైంలోనైనా వెళ్ళి చెప్పుకోవటానికి తలుపు కొట్టడానికి ఒక తలుపు ఉండాలి కదా. చిరంజీవి గారి సమస్యలు ఆయనకు ఉండేవి కాబట్టి అలా ఓపెన్గా తన డోర్స్ని ఓపెన్ చేసి పెట్టే పరిస్థితి కాదు లేదు కాబట్టి ఆయన ఆ పెద్ద రకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ యాక్సెస్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే అది ఓకే. అందుకని నేను ఇండస్ట్రీ బిడ్డనే తప్ప నన్ను పెద్ద కొడుకుగా చూడండి ఇండస్ట్రీకి కావాలంటే, అంతే తప్ప నన్ను పెద్దని చేయొద్దు అన్నాడు ఆయన. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు. ఓకే. అందుకని ఇండస్ట్రీ బిడ్డగానే ఉన్నాడు ఆయన. అంతే తప్ప బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితిలో కనిపించడం లేదు. కానీ పేరుకి మళ్ళీ ఆయన బాస్ అని పేరు కనుక అనిపించుకోవాలని మాత్రం ఆయనకి ఉంది అని చెప్పేసి అంటారు కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన చొరవ తీసుకుని చేసిన పనులు కూడా ఉన్నాయి కదా. కోవిడ్ టైంలో ఆయన చొరవ తీసుకుని చేశాడు. అలాగే 2-3 సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా లీడ్ తీసుకుని ఆయన ఇక్కడి నుంచి కొంతమందిని ఒక ప్రతినిధి బృందాన్ని ఆ టైం రిలీజ్ ఉన్నటువంటి నిర్మాతల్ని, డైరెక్టర్లని, హీరోలని తీసుకుని వెళ్ళి మాట్లాడి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఓకే. అయితే ఆయన ఎందుకు ఎక్కడ ఇబ్బంది పడ్డాడు అంటే రకరకాలుగా విమర్శలు. అంటే మా అసోసియేషన్ సమావేశంలోనే ఒకసారి నేరుగా ఆయన మీద కామెంట్స్ చేయటం ఒక హీరో రాజశేఖర్, ఇలాంటివి కొన్ని డిస్టర్బ్డ్గా అనిపించినాయి ఆయనకి. అనిపించి మన కోసం వచ్చేవాడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు, మనం బాధ్యతలు భుజాన్ని వేసుకోవద్దు అనే పద్ధతిలో ఒక లిమిటేషన్ పెట్టుకున్నాడు ఆయన. ఓకే. తన చుట్టూ ఒక స్ట్రక్చర్ వేసుకున్నాడు ఆయన. వేసుకుని తనకు తెలిసిన విషయం అది ప్రాపర్గా ఉంది అనుకుంటే దాని మీద రెస్పాండ్ అవటం. అల్లు అర్జున్ విషయంలో కూడా చాలా పద్ధతిగా వ్యవహరించాడు ఆయన. అతను అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలియగానే షూటింగ్ ఆపి వెళ్ళి ఇంటికి వెళ్ళి, అరవింద్ గారు లేడు ఇంట్లో. అవును, అర్జున్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ఆ రిలీజ్ వ్యవహారాల్లో తిరుగుతున్నాడు. ఎట్లా బయటకు తీసుకురావాలనేది ఆయన తండ్రికి తపన, ఆయన పడుతున్నాడు. ఈయన నేరుగా అరవింద్ గారు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళకి భరోసా కల్పించి వచ్చాడు. చిరంజీవి గారు ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు చిరంజీవి. కాకపోతే ఒక ఫీలర్ అయితే వదిలేరు, షూటింగ్ కూడా ఆపేసుకున్నారు చిరంజీవి, అంతే వచ్చారు ఇంటికి వచ్చి అంతే ధైర్యం చెప్పి వెళ్ళారు అని. అంతే, అది కార్డియల్గా ఎవరైనా చేసే పని.
అంతే తప్ప ఈ ఇన్సిడెంట్ని ఖండించటమో ఇతను అరెస్ట్ని ఖండించటమో ఇలాంటి పనులు చేయదలుచుకోలేదు ఆయన. అవును, ఎందుకంటే ఇబ్బంది ఉంది కాబట్టి. ఖచ్చితంగా. ఆ ఇబ్బంది ఏంటంటే ఖండిస్తే ఒకళ్ళ నుంచి ఇబ్బంది, అంటే అరెస్టుని ఖండిస్తే సంఘటన పరిస్థితి ఏమిటంటారు. అవును, సంఘటనని ఖండిస్తే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మీరు పట్టించుకోరా అంటారు. అందుకని అది చాలా క్రిటికల్ వ్యవహారం, పర్టికులర్గా మెగా హీరోలకి. అదే అందుకని వాళ్ళు ఎవరు స్పందించలేదు, వాంటెడ్గానే మౌనం పాటిస్తున్నారు వాళ్ళు.